జగుడు దత్త టీచర్. నా పేరు కిరీటి. నేను ఈ రోజు మా అమ్మ పేరు కృష్ణవేణి, మా నాన్న పేరు రామకృష్ణ, మా టీచర్ పేరు మల్లీశ్వరి టీచర్. ఈ రోజు నేను మాడ్యూల్ 5 చెప్పబోతున్నాను. వద్దులే. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్రం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. సంధ్య ఉవాచ ఏవముక్త్వా సుషికేశం గుడాకేశః పరంతపః నయోచ్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. తమువాచ సుషికేశః ప్రాసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచ్యస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాససే గతాసు న గతాసుంశ్చ నానుశోచంతి పండితాః. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ తితిక్షస్వ భారత. దేహి నిత్యమబధ్యోయం. దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. స్వధర్మమపి చావేక్ష్య నైకంపితుమర్హసి. ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమాప్స్యసి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చ కీర్తి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే మయా. ఏమైంది? అకీర్తిం చాపి కాల్స్ వస్తున్నాయి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే భయాద్రణాదు పరతం వంశంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. యస్సర్వత్ర నభిస్నేహః. యస్సర్వత్రానభిస్నేహః తత్త ప్రాప్య శుభాశుభం నాభినందితి నద్వేష్టి. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా తదా సంహరతే కాయం కూర్మాంగానీవ సర్వశః. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. విషయాని వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా వర్తతే. యతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః తాని సర్వాణి సంయమ్య
क्षेत्रज्ञं च अपि मां विद्धि विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्र क्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम तत्क्षेत्रं यच्छया दृक्षा यद्विकारि यतश्चेत् स च यो यप्रभावश्च तत्समासेन मे शृणु ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः मा भूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः एतच्चेत्रं समासेन सविकारमुदाहृतम् अविभक्तं च भूतेषु अविभक्तं च भूतेषु विभक्तमेव च स्थितं भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्ठु प्रभविष्णु च ज्योतिषामविदज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं शब्दं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते प्रकृतिं पुरुषं चैव विद्यनादि उभावपि विकारां च गुणां चैव विद्धि प्रकृतिसम्भवान् కార్యమిత్యేవ యత్కర్మణి ఏమైంది ఎవరు ఉన్నారా ఎదురు లేట్ టీచర్స్ ఎందుకు వస్తుంది కార్యమిత్యేవ యత్కర్మ హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ कारणं गुणसङ्गोष्य सदसद्यानि जन्मसु उपद्रष्टानुमञ्चा च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः य एवं शरीरं वेत्ति यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वासयात् स्तोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव चाधिष्ठाय मनस्साय विषयानुपतयन्तं चितं वापि बुन्दानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भासयते किलं यच्चन्द्रमसि यच्चाग्न्यौ तत्तेजो विद्धि मामकं कामाविश्य च भूतानि धारयाम्यामोदसा उष्णामि चौषधि सर्वा सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानं समायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ఒక్క నిమిషం యజ్ఞదాన తపః కర్మ तत्याज्यं कार्यमेव तथा यज्ञदानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते महत्तस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयाच्यदेच्छ कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतम् क्रियते अर्जुन संगं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः न द्वेष्ट कुशलं कर्म कुशलेनानुसज्जते त्यागी सत्त्वसमायुक्तः मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागी च विधीयते ప్రవృత్తించ कार्याकार्य भयाभय बंध मोक्षं च वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी या स्वप्नं भयं शोकं विषादं या धर्ममधर्मं च कार्यं च कार्यमेव च तावत्प्रधानाति बुद्धिः सा पार्थ राजसी अधर्मं धर्ममिति या मन्यन्ते तमसावृत
ते मन्यते तमसावृता सर्वार्थान् विपरीतां च बुद्धिस्सा पार्थ तामसी दुच्चयाधारयते मनः प्राणेन्द्रियक्रियाः योगिना विचारिण्या जुचिस्सा पार्थ सात्विकी या सुधर्मकामार्तान् धृत्याधारयते अर्जुन प्रसंगेन फलाकाङ्क्षी धृतिस्सा पार्थ राजसी या स्वप्नं भयं शोकं विषादं मदमेव च न मुञ्चति दुर्मेधाः धृतिस्सा तामसी व्रता सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति అహంకారం బలం దర్పం विमुच्य निर्मम शान्तः यथा यथा ब्रह्मभूया कल्पते ब्रह्मभूत प्रसन्नात्मा न शोषति न कांक्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते परां भक्त्या मामभिजानाति यावान्यस्तास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ఇత్యహం వాసుదేవస్య इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादविमर्शौचं अर्जुन संजयोवाच इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादविमर्शौचम् अद्भुतं रोमहर्षणम् व्यासप्रसादात् श्रुतवान् इमं गुह्यतमं परं योगं योगेश्वरात् साक्षात् कथयतः स्वयं राजं संस्मृत्य संवादमिमम् अद्भुतं केशवार्जुनयोः पुण्यं हृष्यामि च पुनः पुनः हृष्यामि च मुहुर्मुहुः तत् संस्मृत्य रूपमत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम ओम तत्सदिति श्रीमन्महाभारते शतसाहस्तिकायां संहितायां वैयासिक्यां श्रीमद्भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे मोक्षसंन्यासयोगो नाम अष्टादशोऽध्यायः सर्वं श्रीकृष्णार्पणमस्तु ओम तत्सत् जय गुरुदत्त జై గురుదత్త చాప్టర్ 2 లో అశోచ్యానన్ శ్లోకం చెప్పు అశోచ్యానన్ ఉమ్. అశోచ్యానన్వశోచ్యస్తం చస్త్వం ప్రజ్ఞావాదాంశ చస్తం ఇందాక కూడా అలాగే చెప్పావు చస్త్వం అశోచ్యానన్ వశో చస్త్వం ఓకే తర్వాత తర్వాత 32లో సుఖినః క్షత్రియా పార్థ సుఖినః ఫుల్ గా చెప్పాలి విసర్గా అక్కడ నువ్వు హాఫే చెప్పావు లేకపోతే అసలు చెప్పలేదు ఓకే అదొకటి తర్వాత 36 అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః తవాహితః అన్నావు అక్కడ దీర్ఘం మిస్ అయింది తర్వాత నాభినందతి నద్వేష్టి అయితే నాభినందితి అన్నావు అదొకటి కరెక్షన్ చేసుకో ఓకే చాప్టర్ 15లో 12th శ్లోక ఒకసారి చెప్పు యదాదిత్యగతం తేజః చెప్పు యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం యచ్చాగ్నౌ కాదు యచ్చాగ్నౌ అక్కడ యావత్తు లేదు యచ్చాగ్నౌ అంతే ఓకే అదొకటి కరెక్షన్ చేసుకో బాగానే చెప్పావు బట్ మధ్యలో ఎందుకు నవ్వుతున్నావు ఎందుకంత నవ్వు వస్తుంది చెప్పు మా అక్క గోడకు గుద్దుకుంటుంది మీ అక్క ఎందుకు అక్కడ ఉంది నువ్వు టెస్ట్ ఇస్తుంటే